మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, మనకి 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది? సహజంగా మనం చూసుకోవాల్సింది ఉగాదికి చూసుకోవాలి, తెలుగు సంవత్సర సంబంధంగా చూసుకుంటే, ఎందుకంటే మనకి అదే ప్రామాణికం. కాకపోతే కొంతమంది అడుగుతున్నటువంటి కోరిక మేరకు చాలామంది ఏంటంటే మనకి జనవరి టు డిసెంబర్ లేదా ఫైనాన్షియల్ ఇయర్గా మార్చి నుంచి అట్లా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే చాలామంది ప్లానింగ్ ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్లో ప్లానింగ్ చేసుకుంటారు కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకని చాలామంది అడగడం వల్ల మనం జనవరి టు డిసెంబర్ చేస్తున్నాం. కానీ ఉగాదికి వేరుగా ఉంటుంది. అది విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది వేరుగా చేస్తాం. అది అయితే ఇక్కడ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవే సంవత్సర ఫలితాలకు ప్రధానం. ఇక్కడ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో 4 గ్రహాలు పర్టికులర్గా మారిపోతున్నాయి. ఏమిటవి అంటే, శని భగవానుడు ఇక్కడ ఉండేటువంటి శని మార్చ్ 29వ తేదీకి మీనంలోకి మారిపోతాడు. మీనంలో ఉండే రాహువు శని ఇద్దరూ కలిసి మే 30వ తేదీ వరకు కలిసి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాహు ఇక్కడికి మే 30వ తేదీకి, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి గురువు ఈయన వక్రించున్నాడు ప్రస్తుతం, ఈయన మే 15వ తేదీకి ఇక్కడ మారిపోతాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియదు అనుకున్న వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిషశాస్త్రం అంటే ఏదో భయపెట్టేదో భయపడేదో కాదు, ప్లానింగ్ చేసుకోవడానికి మీకు మార్గాన్ని చూపించేది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూడండి, మే 15 వరకు 12లో ఉంటున్నాడు గురువు. ఎప్పుడైతే 12లో గురువు ఉంటున్నాడో ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే వెరీ క్లియర్లీ ఇది మే 15 వరకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత. ఎక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే దాంట్లో అనుకూలత ఉంది. మే 15వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు ఈయన రాశిలోకి మారిపోతాడో, దశమాధిపతి లగ్నం, సప్తమాధిపతి లగ్నం అంటారు దాన్ని, అంటే ఆ రాశిలో కొంచెం సంచారాలు ఎక్కువ అవుతాయి, కొంచెం ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దశమాధిపతి వచ్చే లగ్నంలో కూర్చున్నందుకు దాంతోపాటు ఉద్యోగంలో స్ట్రెస్ కూడా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గురువు యొక్క ప్రభావం తగ్గాలి, ఉద్యోగాలు ఎక్కువ స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారికి అసలు శనగలు దానంగా ఇవ్వండి. ఎందుకంటే ఈ లగ్నానికి లేదా ఈ రాశికి బాధకుడు. ఓకే, అదేవిధంగా 4వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా ప్రాపర్టీస్ అది తీసుకునేటప్పుడు పర్టికులర్గా చూసుకున్నట్లయితే, ఎటువంటి ప్రాపర్టీస్ అయినా తీసుకునేటప్పుడు కాస్త 1కి 4 సార్లు చూసుకొని తీసుకోండి. అంటే మీరు తీసుకునేటువంటి ప్రాపర్టీ సరైనటువంటిదా కాదా అనేటువంటిది. అంటే ఈ 4లో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఇది పర్టికులర్గా ఏంటంటే మిథునం నుంచి 4లో ఉండే కేతు ఎప్పుడైతే మే 30వ తేదీ వరకు ఇక్కడ ఉంటాడో, ఏదైనా కన్స్ట్రక్షన్ కావచ్చు, ఏదైనా బిజినెస్ డీల్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, చేసేటువంటి అంశంలో కొంత జాగ్రత్త వహించాలి మే 30వ తేదీ వరకు. మే 30 తర్వాత ఎప్పుడైతే 3వ స్థానంలోకి వస్తున్నాడో, ఇక్కడ ఏంటంటే ముందు తర్వాత అనేటువంటివి చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. 3వ స్థానం కమ్యూనికేషన్స్, సిగ్నేచర్స్, అగ్రిమెంట్స్, ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు, ఒక వివాహ సంబంధించిన నిశ్చయితాంబూలాలు, ఇవన్నీ. కాబట్టి 3వ స్థానంలో కేతు వస్తున్నాడు. కాబట్టి మే 30 తర్వాత మీరు ఇప్పుడు చెప్పిన విషయాల్లో అంటే అగ్రిమెంట్స్, నిశ్చయితాంబూలాలు, లేకపోతే ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మే 30 తర్వాత మిథునం వారు. ఎందుకంటే ఆ అగ్రిమెంట్స్ నేను చాలామందితో మాట్లాడుతుంటా కదా రోజు. ఫస్ట్ ఒక అగ్రిమెంట్ చూపిస్తారు, చదువుకోండి అంటారు, సరే దీని సంతకం పెడదామనగానే పేపర్ ఇంకోటి మారిపోతుంది. చాలా కేర్గా ఉండండి. ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు మే 30 తర్వాత ఆ అగ్రిమెంట్ కాపీ ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. ఎన్ని పేజీలు,
ఏ మ్యాటర్ ఉంది, ఒక ఫోటో తీసుకోండి, లేకపోతే ఒక జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. రేపొద్దున ఏదైనా తేడా వస్తే ఇట్స్ వెరీ క్లియర్లీ మీరు చెప్పొచ్చు, బాబు ఇది మనం అనుకున్నది, ఇక్కడేదో తప్పిదం జరిగింది, మార్పు జరిగిందని. ఎందుకంటే సొసైటీ ఇలా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సొసైటీని బ్లేమ్ చేయడం కాదు ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మిథునం వారికి ఎప్పుడైతే రాహువు మే 30 నుంచి 9వ స్థానంలోకి వస్తాడో, ఇది గోచారంలో కొంత పితృ సంబంధించినటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుంది. దీన్ని బట్టి ఏంటంటే పితృ కర్మలు ఎక్కువగా చేసుకుంటుండాలి. అప్పుడు దేవతా ఆరాధనతో పాటు పితృ ఆరాధన కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. అలాగే మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ దశమ స్థానంలో శని ఉన్నందుకు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కాస్త శ్రమ ఎక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రం శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీరు లలితా సహస్రనామాలు ఎక్కువగా శ్రవణము లేదా పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. దేశకాల సంబంధంగా కలిగేటువంటివి ఎటువంటివి ఉంటాయి సర్వసాధారణంగా ఈ యొక్క గ్రహాలు మారినప్పుడు అంటే, మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఒక 1.5 ఇయర్ బ్యాకే. ఏంటంటే శని ఒక్కొక్క రాసుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రెవల్యూషన్ తీసుకొస్తాడు, బిజినెస్ పరంగా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. శని మనకి కుంభంలో వచ్చే ముందే మనం కుంభంలోకి వస్తున్నప్పుడు చెప్పుకున్నాం, టెక్నాలజీ వైజ్గా బిజినెస్ వైజ్గా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. అదే మనకి 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక కంప్యూటర్ అనే దాన్ని పెంచుకుంటూ వచ్చాడు 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు శని ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఏఐ అనేటువంటిది ఇచ్చాడు. మీనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా అక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఫైనాన్స్ వాడే విధానంలో కొన్ని కట్టడులు, కొన్ని ధర్మ సంబంధం కొన్ని కట్టడులు ఏర్పడతాయి ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉపాసన చేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఏదైనా ఒక దీక్షలాగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక అనుష్ఠానం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి శని ఇక్కడ నుంచి మీనంలోకి మేషంలోకి వెళ్ళినప్పుడు మనం గతంలో చెప్పుకున్నాము సార్ ఏంటంటే మేష శని సంచరించేటప్పుడు 6.5 సంవత్సరాలు దాదాపుగా మీరు గమనించండి. ఇక్కడ ఏఐ ఎప్పుడైతే వస్తుందో మనకి సొసైటీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది అని మనం 1.5 ఇయర్ బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం. అన్ని ఉద్యోగాల మీద ఆధారపడి ఉండకండి, ఉద్యోగం మీద ఉన్నప్పటికీ సైడ్ ఒకటి చేస్తూ ఉండండి, అది చాలా ముఖ్యమైనటువంటిదని. సో ఇది ఏ రకంగా అయితే ఎవరికి వారు సొంతంగా చేసుకోవాలో, ఎందుకంటే న్యాచురల్ మేషంలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో, సో న్యాచురల్ 10th లార్డ్ వచ్చేసి లగ్నం మీద అంటే మేషం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఓన్లీ వర్క్నే నమ్ముకుంటే చాలా ప్రమాదం ఇక్కడ. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తూ మీరు బాగుపడాలని చెప్తున్నటువంటి అంశం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓన్గా ఏదైనా చేసుకోవాలి. శని నీచబడుతున్నప్పుడు మనం ఉద్యోగాల మీద ఆధారపడకూడదు. సొంతంగా ఏదైనా ఒక చిన్న కర్మాగారం, చిన్నగా మనం ఓన్గా ఏదైనా సేల్ చేయగలమా ఆన్లైన్లో, లేకపోతే ఇంకేదైనా చేయగలమా అనేటువంటి దాంట్లోకి వెళ్ళాలి. దీంతోపాటు ఇక్కడ మనకి చూడండి కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ అని ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ శని మీన మేషరాశుల్లో సంచరించేటప్పుడు ముఖ్యంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలకి, కొన్ని కోర్టు రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్కి, కొన్ని నెగటివ్ ఎనర్జీస్కి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వారి వారి లగ్నాలను బట్టి, వారి వారి రాసులను బట్టి, వారికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత అనుష్ఠానం రోజు ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట సేపు చేసుకోవడం మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను అన్నింటినీ రక్షిస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకం ఎలా ఉన్నా, అక్కడ ధనయోగం ఉన్నా లేకపోయినా, అంటే జన్మజాతకంలో 12 భావాలు ఉంటాయి. ఆ 12 భావాలు ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని పట్టుకోగలిగితే, లేదా మీ ఇష్టదేవతని అంటే లలితాదేవిని పట్టుకుంటారా, విష్ణువునా, లేకపోతే శివున్నా, కాళికా అమ్మవారినా, లేకపోతే దశమహావిద్యల్లో ఏదైనా ఒక విద్యను తీసుకొని గురువుగారుల దగ్గర తీసుకొని మీరు ఉపాసన చేస్తున్నారా అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం రాబోయేటువంటి 5 to 6 years లోపల. ఎందుకంటే మనకి ఇక్కడ శని భగవానుడు ఇక్కడికి మారబోతున్నాడు. దీనివల్ల చాలా చాలా మార్పులు వస్తాయి. అదేవిధంగా శనితో పాటు మనకి గురువు కూడా ఇక్కడికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే గురువు ఇక్కడికి వెళ్తాడో మే 15వ తేదీ నుంచి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు, మార్పులు కావచ్చు, బాగుంటుంది. అదిగాక మనకి విశ్వవసు నామ సంవత్సరం నెక్స్ట్ చెప్పుకున్నాం. క్రోధినామ సంవత్సరం అంత ఘోరంగా అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కేతువు ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నాడో, రవి రాసుల్లోకి వస్తున్నాడో, రవి అధిపతి అవుతాడు నెక్స్ట్. కాబట్టి ఏంటి, కేతువు అక్కడికి వచ్చినందుకు ఆ 1.5 ఇయర్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే
మే 30వ తేదీ నుంచి ఒక 1½ ఇయర్‌లో దేశాన్ని పాలించేటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కీర్తి రావడం జరుగుతుంది. మార్పులు జరుగుతాయి. ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. అలాగే ఈ రాహు ఇక్కడికొస్తున్నందుకు కొన్ని చూడండి ఒక్కోసారి మనం అంటుంటాం. ఏమండి కొన్ని నిధులు దొరికాయి, నిగూఢమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. నిగూఢమైనటువంటి విషయాలు బయటపడేలా చేస్తాడు రాహు ఇక్కడికొస్తున్నది. అంటే ఏమిటి? గోచారంలో తిరిగేటువంటి గ్రహాలు ఈ ఫలితాలిస్తాయి. అలాగే నేను అందరికీ చెప్పేది ఒకటే, ఫైనల్‌గా మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని నమ్ముకొని, భగవంతుడిని నమ్ముకొని, ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ ప్రతీది కూడా అమ్మవారికి సమర్పిస్తూ చేయండి. ప్రతీది కూడా. రిజల్ట్ 100కి 200% పర్ఫెక్ట్‌గా మీకు ఏది మంచిదో అది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా భగవంతుడిని కోరుకునేటప్పుడు నాకేది మంచో అది చెయ్యి స్వామి లేదా తల్లి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక్కడ ఒకటేంటంటే మెయిన్‌గా ఈ మీన, మేషరాశుల్లో సంచరించేటప్పుడు వీలైనంత మట్టుకు కాలభైరవుణ్ణి గానీ, లేదా కాళికా అమ్మవారిని గానీ ఎవరైతే ఎక్కువగా స్మరిస్తారో మీ ఇష్టదైవాన్ని కూడా స్మరించుకోవచ్చు. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకొంచెం నెగెటివ్ ఎనర్జీస్ లాంటివి ఏవి కూడా ప్రభావం పడకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.